మమ్మల్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తామని కొందరు భయాందోళనలు కలిగిస్తున్నారంటూ శ్రీకాకుళం నగర పరిధి న్యూ కాలనీ చిత్తరంజన్ వీధి మధ్య నివసిస్తున్న భారతీ ట్యూషన్స్ నిర్వాహకులు బండారు వెంకట జనార్దన్ రావు, భారతీ దంపతులు స్థానిక పోలీసులకు జూన్ 6, 2022న ఫిర్యాదు చేశారు. అయితే గత కొద్ది నెలలుగా లాయర్ కె సుభాష్ సహకారంతో ఏ రవికుమార్, టి శివశంకర్, కె కోటేశ్వరరావు, కళావతులు తమను చంపి ఆత్మహత్యగా ప్రచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ట్యూషన్లు చెప్పుకుంటూ జీవనాన్ని గడుపుకుంటున్న తమపై అక్రమదారులకు పాల్పడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని సోమవారం మీడియా ముందు మొరపెట్టుకున్నారు. గత 34 ఏళ్లుగా సర్వ హక్కులతో ఇక్కడ నివసిస్తున్న తమ హక్కులను భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి రక్షణ కల్పించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు. మా మిస్సెస్ వాళ్ళ అక్క పెద్దక్క గారు ఒక అబ్బాయి రవికుమార్, వాళ్ళ అల్లుడు శివశంకర్ గారు, వాళ్ళు ఎంటర్ అవ్వకుండా వాళ్ళు ఈ వ్యక్తికి అబ్జెక్ట్ సుభాష్ ఆ వ్యక్తికి అబ్జెక్ట్ ఆ వ్యక్తి మాకు ఇష్టంగా పాయిజన్ బంధించడం, రకరకాల కేసులు ఇరికించడానికి ట్రై చేయడం, గంజా అమ్మేటట్టు, ఇంకే దొంగతనం చేసేటట్టు రకరకాలుగా నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నన్ను చంపేయడానికి అలా కంటిన్యూగా చంపడానికి ప్లాన్ చేస్తున్నాను. చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ విషయం మీద నేను ఎస్పీ గారికి 22వ సంవత్సరంలో ఎస్పీ రాధికా మేడం గారికి నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే మేడం గారు డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ పంపించిన తర్వాత అక్కడ నుంచి 11 months వెయిట్ చేసినా సరే వీళ్ళు ఎవరు కోర్టుకి అటెండ్ అవ్వకుండా మళ్ళీ ఆ జడ్జి గారు నాకు ప్రాణహాని ఉన్నదని ఏంటంటే ప్రాబ్లమ్ సెటిల్ చేయలేదని మళ్ళీ ఎస్పీ గారు పంపిస్తే ఎస్పీ గారు ఈ ప్రాపర్టీ మీద ఆ కేసు సుభాష్ మీద బైండ్ ఓవర్ చేశారు. ఆ బైండ్ ఓవర్ 2000లో పంపించారు. అయినప్పటికీ కూడా తను ఇంకా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నా సోషల్ పిల్లలందరూ పంపించేయడం, ఇంకా పాయిజన్ పంపించడం, ఇంకా అక్రమ కేసులు ఇది అలాగే పెట్టేటట్టు ట్రై చేయడం, ఇలా కంటిన్యూగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నాకు. నేను ఏంటంటే ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. నేను అది కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మళ్ళీ ఇది 2 times కలిశాను. 2 times కూడా సార్ చెప్పాను. కాబట్టి సార్ ఇంకా పంపించారు. కానీ ఈ సుభాష్ అనే వ్యక్తి అసలు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇంక ఇదే కాకుండా మా సొంతూరు బయలుదేవలో ఉండేటటువంటి నా బంధువుల్ని, నా అక్క చెల్లెల్ని వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే నా మీద లేనిపోని కేసులు అనమాట. మా అమ్మగారు వీళ్ళమ్మ రాశారు. ఆ వీళ్ళమ్మ లేదని అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నన్ను చంపేసి అక్కడ పడేసి వాళ్ళ మీద పెట్టడానికి అనమాట. నన్ను చంపేసి వాళ్ళ ఏరియాలో పడేసి వాళ్ళు చంపేసి ఎందుకోసం ఈ ప్రాబ్లం ఉన్నది, అందుకోసం ఇతను వాళ్ళే చంపేసారని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అన్ని విషయాలు నేను ఎస్పీ గారు కూడా క్లియర్గా చేశాను. ఇంకా ఇక్కడ 2 townలో పోలీస్ స్టేషన్లో కూడా కొంతమంది అధికారులు హెల్ప్ చేస్తున్నారు ఈ సుభాష్ అనే వ్యక్తికి. ఎవరు కూడా చేయొద్దని నా మనవి. ఇంకా నాకు కానీ, నా భార్యకి కానీ, నా కుమార్తెకి కానీ, నా మనవడికి కానీ, నా అల్లుడికి కానీ ఏమి ప్రాబ్లం అయినా సరే ఈ సుభాష్, రవికుమారు, శివశంకర్ వాళ్ళ ముగ్గురిదే బాధ్యత. నాకు న్యాయం చేయ